అమ్మ మీ పేరు? రాగమ్మ. పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4,000. 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఫ్రీ బస్సు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా హ్యాపీగా ఉందా? ఆధార్ కార్డు తీసుకొచ్చినా ముందే ఉన్నారు అడ్వాన్స్గా? మామూలుగా ఆధార్ కార్డు తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు మీకు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు, పెన్షన్లు బాబు గారు అధికారంలో రాగానే పెంచేశారు, హ్యాపీగా ఉందా? పథకాలన్నీ ఇస్తున్నారమ్మా? నువ్వు పెన్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నావు లేకుంటే నీ దగ్గరికి పెన్షన్ నీ దగ్గరికి ఇస్తున్నారా? జగన్ గారి పాలన బాగుండేనా లేకుంటే బాబు గారి పాలన బాగుందమ్మా? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? అమ్మ మీ పేరు? విజయశాంతి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అంటారు, కానీ మా ప్రభుత్వం మా గురించి ఆలోచించినంత ఇదిగా ఏ ప్రభుత్వం మహిళల గురించి ఆలోచించలేదు. తల్లికి వందనం ఇచ్చారు బిడ్డల్ని ఫ్రీగా చదివించుకోవడానికి. రేపు 1,500 కూడా వదులుతానన్నారు. పాకెట్ మనీ కోసం లేడీస్కి ఫ్రీ గ్యాస్ వదిలారు. ఇప్పుడు ఫ్రీ బస్సు అంటే ఇన్ని రకాలుగా లేడీస్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది దీని ద్వారా తెలిసిపోతుంది. మేము మాత్రం చాలా సంతోషంగా ఉన్నాము. మా మహిళా జాతి టోటల్గా మొత్తం మహిళా జాతి తరపున మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వం బాగుండేనా ఈ ప్రభుత్వం బాగుందమ్మా? ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి. గత ప్రభుత్వంలో మేము ఏమీ చేసుకోలేదు, మాకేమీ చేయలేదు. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. మాకు ఈ ప్రభుత్వమే కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకుంటే లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏమైనా చెప్పాలి ఇట్లా చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఆల్ ది బెస్ట్ చెప్తాను ఫస్ట్. ఎందుకంటే ఇక ముందు కూడా వాళ్ళే ఉండాలి, మా ప్రభుత్వమే నడవాలి, టీడీపీనే ఉండాలి. వాళ్ళు మాకు ఒక తండ్రిలాగా అన్నలాగా మా గురించి ఆలోచిస్తారు కాబట్టి మా మహిళా జాతి తరపున ఆయనకి వాళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం. గత ప్రభుత్వంలో జగన్ గారు ప్రజలందరికీ నేను మంచి చేసినా ఇట్లా చెప్పి అంటా ఉన్నాడు కదా, ఏం చేశారు మీకు? నాకైతే ఏం చేయలేదండి. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలన్నాము, పట్టించుకోలేదు. ఏది అడిగినా మాకు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మాకు ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. అందుకనే మాకు ఆ ప్రభుత్వం వద్దు, మాకు ఈ ప్రభుత్వమే కావాలి. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, లోకేష్ గారే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. మాకు మా ఎమ్మెల్యేగా మా అన్న అయిన కావ్య కృష్ణారెడ్డి గారే కావాలి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీ పేరు? లక్ష్మీకాంత. అమ్మా లక్ష్మీకాంత. అమ్మ మీకు ఇవాళ నుంచి ఫ్రీ బస్సు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మీకోసం చేస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలా మీరు? ఏముంది చెప్పను, అన్ని బాగానే చేస్తుండగా. బాగానే చేస్తున్నారా? రోడ్డు గిట్ల మొత్తం మంచిగా ఉందమ్మా? బాగానే చేస్తుండ. గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఓకేనా, మంచిగా ఉందా? ఓకే, బాగానే ఉంది. మీకు పథకాలు అన్నీ వస్తున్నాయా? చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలి అంటే సంతోషం అని చెప్పంటారా? సంతోషంగానే. థ్యాంక్ యూ అమ్మా. చేసాడుగా. చేసిందా? ఇంకేమైనా కావాలా మీకు? ఇంకేముండి, ఆయన పెడితే కదా ఆయన కావాలి. అన్ని ఒకటి ఇస్తా 6 ఇస్తా అన్నాడు కదా, 5 అయిపోయింది. 5 అయిపోయింది, ఇంకోటి ఉందిగా. ఏంటది? 1,500 ఆడవాళ్ళకి. మర్చిపోలేదా? 1,500 పెట్టాడుగా, అదొక్కటి ఉంది ఇంక లాస్ట్. అదొకటేనా మిగిలింది? అదొకటే. మొత్తానికి అయితే చంద్రబాబు గారి పాలన బాగుందా? బాగానే ఉంది. అమ్మ మీ పేరు? లక్ష్మి. ఎట్లుందమ్మా పాలన ఇక్కడ? బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం. నువ్వు మాట్లాడు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగున్నావా అన్నాను. మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరండి. ఈ తల్లికి వందనం వచ్చిందా మీకు? పక్కన వాళ్ళు కానీ అందరికి వచ్చిందా? ఈ రోడ్డు గిట్లా అన్ని ఎట్లున్నాయమ్మా? అంతా బాగానే ఉంది. అందరు పైసలు. థ్యాంక్ యూ. బాబాయ్ గారు మీ పేరు? లక్ష్మీనారాయణ. ఇప్పుడు మన అమ్మలకి మహిళలకి ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు కదా బాబు గారు, ఎలా అనిపిస్తుందండి మీకు? బాగుంది, సంతోషంగా ఉంది. సంతోషమా? ఎలా ఉంది? పాత ప్రభుత్వం బాగుండేనా ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. ఎందుకండి పాత ప్రభుత్వం మీద అన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారు? అది అంతా రౌడీ రాజ్యం కదా. 30 ఏళ్ళు. 30 ఏళ్ళు ఎందుకట్లా? బాబే రావాలి. ఎందుకట్లా? ఎందుకంటే దోసుకోడుగా. ఎవరు? జగన్, చంద్రబాబు చేస్తున్నాడు. దోచుకునేది దోసుకున్నారుగా జగన్ వాళ్ళు. జగన్ దోచుకున్నాడా? దోసుకుని వెళ్ళైతే కట్టలు ఏడబట్టినదే. కట్టలు చూసాము. బాక్సులే బాక్సులు లాగా తయారు చేసి ఒక దానికి దోచాడు. పైసలన్నీ మీ పైసలే మనయే కదా, అవి గెలిస్తే కదా జనాలకి. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగుందమ్మా, సంతోషము. ఆయనే ఉండాలి, ఆరోగ్యాలతోటే ఆయనే పరిపాలించాలి. ఇప్పుడు బాబు గారి చూస్తున్నారు ఈ వీడియో, బాబు గారికి ఏమంటారు? థ్యాంక్స్ చెప్తాం. మంచిది సార్, మీరు మళ్ళీ రావాలి అని చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీ పేరు? దుర్గా.
ఇవాళ నుంచి మీకు ఫ్రీ బస్ కదమ్మా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? చాలా మందికి ఉపయోగం కూడా దీనివల్ల. చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎలా ఉందమ్మా పాలన? బాగుంది. బాగుంది. మీ ఇంట్లో తల్లికి వందనం ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా? అన్ని పక్కన వచ్చినాయి. రోడ్డు ఎలా ఉందా? రోడ్డు ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఆ? చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏమంటారు? అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అంటారా? అంతే. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు అరుణ. ఇవాళ నుంచి మీకు ఫ్రీ బస్సు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? ఫ్రీ బస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది కదా, ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసి అయిపోతుంది. ఆధార్ కార్డు తీసుకొచ్చారా మీరు? తీసుకొచ్చి. గత ప్రభుత్వం బాగుండేనా, ఈ ప్రభుత్వం బాగుందమ్మా? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే బాగుందా? పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తుంది. అంటే 3 గ్యాస్ బండ్లు అని చెప్పి అన్నారు కదా, అవి వచ్చినాయమ్మా? ఒక గ్యాస్ అయితే పడినాయి. వచ్చిందా మీకు? రోడ్లు గిట్ల అన్నీ బాగున్నాయమ్మా? బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఫ్రీగా బస్ ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారు? థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? శ్రీలక్ష్మి. మీకోసం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. గత ప్రభుత్వం బాగుండేనమ్మా, ఈ ప్రభుత్వం బాగుందా? మాకు ఈ ప్రభుత్వమే బాగుందండి. ఎందుకమ్మా ఈ ప్రభుత్వమే బాగుంది? మాకు లేడీస్ కి గౌరవిస్తారు ఈ ప్రభుత్వంలో. మాకు కావాల్సినన్ని మాకు మేమే సొంతగా పోయి మేము అడిగి హక్కులాగా తీసుకుంటాము. పోయిన ప్రభుత్వంలో మాకేం ఏం జరగలేదు, మేము అడిగేది లేదు. అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా భయపడేవాళ్ళం మేము. ఎందుకమ్మా? అంటే అట్టుండేది. ఇప్పుడు మాకు అసలు భయం అనేదే లేదు. ఇప్పుడు మా సార్ అంటావా, మాకు ఎమ్మెల్యే సారు ఇంకా మాకు తండ్రిలాగా, ఒక సోదరుడిలాగా మాకు ఏం కావాలన్నా ధైర్యంగా పోయి అడిగి తీసుకొచ్చుకుంటున్నాం మేము. మాకు ఇస్తున్నాడు, మాకు బాగా గౌరవిస్తున్నాడు లేడీస్కి. ఇప్పుడు మాకు కొంచెం హ్యాపీగా ఉంది, బాగుంది కూడా మాకు. అమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏమంటారు? అంటే తెలుస్తుంది కదండి, చూస్తున్నారు కదా ప్రజలు ఏం చేస్తున్నారు. కొంతమంది తెలియక అప్పుడు ఏదో వేసేసారు, తర్వాత చూస్తున్నారు కదా ఎవరు మనకి ఏం చేస్తున్నారు అని తెలుసుకొని ఇప్పుడు కొద్దిగా అందరూ మేల్కొన్నారు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీ పేరు? అరుణ. ఇవాళ నుంచి మీకు ఫ్రీ బస్సు కదా, ఆధార్ కార్డు తీసుకొచ్చారా? తీసుకొచ్చా. ఎట్లా అనిపిస్తుంది అమ్మ మీకు ఫ్రీ బస్సు కదా? బాగానే అనిపిస్తుంది. గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందమ్మా? మాకు ఇదే అనిపిస్తుంది. ఇదే అనిపిస్తుందా? పథకాలు అన్నీ వస్తున్నాయమ్మా? వస్తుంది. మీకు 3 గ్యాస్ బండ్లు అని చెప్పి అన్నారు కదా, వచ్చిందా? వచ్చినాయి, 2 వచ్చినాయి, ఒకటి ఇంకా. ఒకటి ఉంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మాకు అసలు ఏ పథకాలు ఇస్తలేరు గిట్ అని చెప్పి అంటా ఉన్నారు. ఏం లేదు, అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏమనుకుంటారు? థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ.